మాస్టర్ ఇప్పుడు సంస్కృత భాగవతాన్ని గురించి, దాని వ్యాఖ్యానం గురించి ఏమన్నా వివరిస్తారా? సాధారణంగా భాగవతము ఇంతకుముందు పోతన చెప్పాడు, తెలిసి పలుకుట చిత్రంబు హ్మ్. శూలికైన తమ్మి చూలికైన అని. అవును. చెప్పారు. ఏం తెలుసుకోవాలి భాగవతంలో అంటే వ్యాఖ్యానాన్ని ఆశ్రయించాలి. హ్మ్. వ్యాఖ్యానం అంటే ఏమీ లేదు, అందులో కవి లేదా ఒక పండితుడు హ్మ్. చెప్పినటువంటి విషయాలను వివరించి చెప్పడమే వ్యాఖ్యానం. హ్మ్. దాంట్లో ఏం తత్వం ఉంది, ఒక హ్మ్. ఒక పద్యం చెప్పాడు హ్మ్. లేదా ఒక శ్లోకం చెప్పారు, ఆ హ్మ్. శ్లోకంలో ఏ విధమైనటువంటి విశేషాలు ఉన్నాయో విపులీకరించి చెప్పడమే వ్యాఖ్యానము అన్నారు. హ్మ్. సంస్కృత భాగవతానికి 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి, హ్మ్. 3 వ్యాఖ్యలు ఉన్నాయి. హ్మ్. ఎందుకు 3 ఉన్నాయంటే మన భారతీయ సంస్కృతిలో, భారతదేశంలో అద్వైతము ఒక ధర్మం ఉంది. హ్మ్. అద్వైతం, అది శంకరుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అట్లాగే ద్వైతం ఉంది, ద్వైతం. అది మధ్వాచార్యులు మొదలైన వారు ఉన్నారు. హ్మ్. విశిష్టాద్వైతం ఉంది, హ్మ్. రామానుజుల వారు వాళ్ళంతా ఉన్నారు. హ్మ్. అంటే భగవంతుని సేవించే మార్గంలో చిన్న చిన్న తేడా. అద్వైతం అంటే మన పరమాత్మ ఆత్మ ఒకటే, మానవుడి లోపల ఉన్న జీవుడే జీవుడే అహం అహం బ్రహ్మాస్మి అనేది అది భగవతత్వం. హ్మ్. అవి సరే, అది ఉన్నాయి, అవన్నీ ప్రచారంలో ఉన్నాయి. హ్మ్. శ్రీ వైష్ణవం ఆచరించే వాళ్ళందరూ, అనుసరించే వాళ్ళందరూ రామానుజుని అనుయాయులు, అంటే వాళ్ళు విశిష్టాద్వైతం. హ్మ్. అట్లే మాధ్వులు, రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా ఉన్నారు, హ్మ్. వాళ్ళు మాధ్వ సంప్రదాయం. అంటే హ్మ్. ద్వైతం, జీవుడు వేరు దేవుడు వేరు. హ్మ్. కారణాలు చాలా చెప్తారు. ఇప్పుడు మనము ఒక నదిలోకో లేదా బావిలోకో వెళ్ళి ఒక బిందెలో నీళ్లు తీసుకుంటాం. హ్మ్. బావిలో ఉన్నంత వరకు నీళ్ళు అవే, హ్మ్. బిందెలో ఉన్నవి కూడా అవే నీళ్లు, కానీ బిందె నీళ్లు వేరు, బావి నీళ్లు వేరు. హ్మ్. కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు అని. హ్మ్. కానీ అద్వైతం చెప్పేది ఏమంటే అవే నీళ్లు కనుక హ్మ్. ఈ కుండ ఉంది, కుండ పగలగొట్టినాం అనుకోండి, 2 నీళ్ళు ఒకటే. హ్మ్. శరీరం మనది, దేహం అనేది ఒక కుండ. హ్మ్. ఇది పోయిందంటే ఈ జీవుడు పోయి దేవుడిలో కలుస్తాడు. కాబట్టి అద్వైతం అన్నారు. విశిష్టాద్వైతం మరో రకంగా చెప్పింది. ఇట్లా హ్మ్. ముగ్గురు 3 తత్వాలు. ఈ 3 తత్వాలకు అనుగుణమైనటువంటి వ్యాఖ్యానం రాశాడు హ్మ్. భాగవతాన్ని. దీని పేరు శ్రీధరీయ వ్యాఖ్య అని అద్వైతంతో చెప్పింది. హ్మ్. అట్లాగే వీరరాఘవీయ వ్యాఖ్య అనేది వీరరాఘవుడు అనేటువంటి ఒక తత్వవేత్త రాశారు. హ్మ్. అది విశిష్ట రామానుజుల మతానికి అనుకూలించి. అట్లాగే విజయధ్వజ వ్యాఖ్య అని ద్వైతానికి సంబంధించి. అంటే భాగవతాన్ని ఏ ధర్మాన్ని అనుసరించే వాళ్ళైనా ఆచరించవచ్చు అన్నట్టు. హ్మ్. అంతే కదా. అంటే అవును. భాగవతంలో వేదవ్యాస మహర్షి ఈ వ్యాఖ్యానాలను బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానం ఏదైతే ఉందో, నువ్వు ఏ ధర్మమైనా అనుసరించు. హ్మ్. నువ్వు ద్వైతినివా, అద్వైతివా, విశిష్టాద్వైతివా, దాంతో సంబంధం లేదు. హ్మ్. అవన్నీ నీ ఆరాధనా పద్ధతుల్లో తేడా. వీళ్ళు అవును. ఆరాధించే పద్ధతి వేరు, వాళ్ళు ఆరాధించే పద్ధతి వేరు. అందరూ ఆరాధించేది భగవంతుణ్ణే. అవును. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, ఒక ఫ్లెక్సిబిలిటీ అంటామే మనం, అది ఇచ్చారు. హ్మ్. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని విమర్శించే వాళ్ళకు చెప్పే సమాధానం ఏంటంటే, హ్మ్. మనిషికి అనేక విధాలైనటువంటి ఆలోచనలు, స్వతంత్రమైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ విధమైన తత్వము నచ్చితే దాన్ని పూజించు, మనకు తగ్గట్టు అంతే. మలుచుకోవడం. అంతే హ్మ్. తప్ప, అందుకని ఒక వేదం ఒక మాట చెప్పింది, ఉపనిషత్తు, హ్మ్. ఏకం సత్, హ్మ్. సత్యం ఒక్కటే, హ్మ్. అంటే దేవుడు ఒక్కడే. అవును. విప్రా బహుధా వదంతి, విప్రులు అంటే పండితులు, జ్ఞానులు. హ్మ్. జ్ఞానులు చెప్తారు ఆ దేవుడు ఈ దేవుడు అని. ఈయన హ్మ్. గొప్ప ఆయన గొప్ప అని మనం మాట్లాడకూడదు. పోతర హ్మ్. ఆ విషయంలో చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తాడు. హ్మ్. ఈ భాగవతంలో శివుణ్ణి అర్చిస్తాడు, విష్ణువును పూజిస్తాడు, హ్మ్. అన్ని విధాలైనటువంటి తత్వాన్ని చెప్పాడు. హ్మ్. అసలు ఆయన తపస్సు చేసింది ఇంతకుముందు అనుకున్నాం, ఈశ్వరుని గురించి హ్మ్. ప్రత్యక్షమైంది రామచంద్రుడు, హ్మ్. అంకితం ఇచ్చింది కృష్ణుడికి, హ్మ్. అందరూ ఒకటే హ్మ్. అని చెప్పడం కొరకు అట్లా చెప్పాడు. హ్మ్. అట్లాంటి ద్వైత అద్వైత విశిష్టాద్వైత తత్వాలకు సంబంధించిన హ్మ్. సమస్త రహస్యాలను కూడా హ్మ్. భాగవతం బోధిస్తూ ఉంది. హ్మ్. ఇందులో ఎక్కువ మంది, పోతన ముఖ్యంగా హ్మ్. శ్రీధర వ్యాఖ్యను అనుసరించాడు. హ్మ్. ఎందుకంటే ఈయన అద్వైతి, హ్మ్. ఈయన శంకర భగవత్పాదుల వారి మార్గంలో ఉన్నవాళ్ళు.
కాబట్టి పోతన ఏం చేశాడు, ఎక్కువ చాలామంది శ్రీధర వ్యాఖ్య. ఎందుకంటే దీనికి దాదాపుగా బృందావనం, మనం ఇప్పుడు బృందావనం అనుకుంటున్నాం కదా, ఉత్తరాదిలో బృందావనం నుంచి 9 వ్యాఖ్యలతో భాగవతం వెలువడింది. అట్లాగే ఒక 30 టీకా తాత్పర్యాలతో గుజరాత్ నుంచి భాగవతం వెలువడింది. అంటే వాళ్ళు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ అంటామే మనం, అంటే దానికి అనుసంధానం చేయడం, ఆ తత్వాలు చెప్పడం. కాబట్టి టీకలు, విశేషాలు, వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. కానీ ప్రధానమైనవి 3 వ్యాఖ్యలు. ఒకటి శ్రీధర వ్యాఖ్య అద్వైతము, వీరరాఘవీయ వ్యాఖ్య విశిష్టాద్వైతము, విజయధ్వజ వ్యాఖ్య ద్వైతము. అంటే అందరికీ వాళ్ళు చమత్కారం ఏమిటంటే భారతీయ సంస్కృతికి మూలంగా చెప్పేవి వాటిని ప్రస్థానత్రయము అంటారు. ఒకటి ఏమిటంటే భగవద్గీత, రెండవది దీన్ని ఏమంటారు, మన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు. ఈ 3 భారతీయ సంస్కృతికి మూలము అని చెప్తారు. ఈ 3ంటికి 3 ఆచార్యులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. శంకరుడు చేశాడు ఈ 3ంటికి, రామానుజాచార్యుల వారు చేశారు ఈ 3ంటికి వ్యాఖ్యానాలు, మధ్వాచార్యుల వారు కూడా ద్వైతానికి. అంటే 3కి అనుకూలమైనటువంటి లక్షణాలు ప్రాచీన వేద సంస్కృతిలో ఉన్నాయి. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లుగా, ఎవరి మనస్సు అంగీకరించినట్లుగా వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది భాగవతం. కాబట్టే 3 ధర్మాలకు చెందినటువంటి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వ్యాఖ్యానాలు మనకు ఉన్నాయి. ఇతర టీకా తాత్పర్యాలు చాలా ఉన్నాయి.